చాలామందికి తెలియదు, మన ఎస్పీసీఏ అని చెప్పేసి ఒక సొసైటీ ఉంది. ఇండియా మొత్తంలో కూడా ఈ సొసైటీ నడుస్తూ ఉంది 29 రాష్ట్రాల్లో. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాల్లో కూడా 28 మంది కలెక్టర్లు ఎస్పీసీఏ అని చెప్పి ఒక సొసైటీని నడపాలి. దానిలో కలెక్టర్ గారే చైర్మన్గా. ప్రతి జంతువుని కాపాడుకోవాల్సిన అవసరం కలెక్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, అట్లాగే ఆర్టీఓ గారికి, అట్లాగే సెక్రటరీ గారికి, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి కూడా, ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి తహసీల్దార్ వరకు అక్కడి నుంచి డిపిఓ డిపిఆర్ వరకు ఇట్లాగా 17 మంది సభ్యులతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాఖల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ల దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఉన్న వ్యక్తులు ఈ జంతువుల్ని కానివ్వండి, గోవుల్ని కానివ్వండి కాపాడాల్సిన బాధ్యత వీళ్ళది. ఆ బాధ్యతను మర్చిపోయి పక్కన పెట్టి అసలు ఎస్పీసీఏ అంటే ఏంటి అని అడిగే పరిస్థితి ఈ 2-3 జిల్లాల్లో మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తే ఎస్పీసీఏనా, ఇది ఎప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చిందా జీవో అని అడిగే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి వీళ్ళకి అర్థమయ్యే విధంగా మన మీడియా మిత్రులు పేపర్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎస్పీసీఏ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ విధంగా ఈ చట్టాన్ని అమలు చేయాలి, ఏ విధంగా బహిరంగ సభలు పెట్టి రైతుకి, ప్రజలకి గోవు గురించి, అట్లాగే నందీశ్వరుడు గురించి ఏ విధంగా తెలియజేయాల్సిన విషయాలన్నీ కూడా వీళ్ళు మీడియా మిత్రుల ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఇప్పటి వరకు దాని మీద ఎవరు మాట్లాడడం కూడా లేదు. దాన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని విషయాల్లో ఈ గోవు విషయంలో కానివ్వండి, గోచర భూములు కానివ్వండి, బీడుబారిపోయిన భూములు కానివ్వండి, అటవీ శాఖ భూములు కానివ్వండి, ఈ భూములన్నీ కూడా గోశాలలకి ఇవ్వాలని చెప్పేసి మనం ఒక 9 పాయింట్లు, 9 అంశాల మీద ఈ గోరక్ష రథయాత్ర చేస్తున్నాం. అది మన మీడియా మిత్రులందరికీ కూడా ప్రెస్ నోట్ ద్వారా అందజేస్తాము. దయచేసి మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయుడిగా గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు మీ అందరూ కూడా విశాఖ జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా మీడియా మిత్రులు దీని మీద మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. జై గోమాత, జై శ్రీరామ్.